చందమామ కథ. దొంగ సహాయం. కాశ్మీరు దేశంలో ఒక కులీనుడైన పండితుడు ఉండేవాడు. వారిది జమీందారీ వంశం. అయితే పండితుడి పూర్వీకులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి అంతులేని ఆస్తినాశనం చేసేశారు. ఆ కారణం చేత పండితుడు చాలా సామాన్య స్థితికి దిగజారిపోయాడు. అయితే ఈ సంగతి లోకానికి తెలియకుండా ఆయన గుంభనంగా సంసారం వెళ్ళబుచ్చుతూ వస్తున్నాడు. ఈ పండితుడికి చక్కదనాల కుమార్తె ఉన్నది. ఆమెను చేసుకుంటామని ఎందరో యువకులు ముందుకు వస్తున్నారు. కానీ పండితుడు తన కుమార్తె పెళ్లి చేసే స్థితిలో లేడు. ఈ సంగతి కూడా ఎవరికీ తెలియదు. పండితుడు నివసించే లోగిలి అడుగున మాళిగలలో నిధి నిక్షేపాలు మూలుగుతున్నాయనే అందరూ అనుకునేవారు. ఈ భ్రమ మూలంగానే పండితుడికి సుందరుడు అనే వాడితో వైరం కూడా వచ్చింది. ఇద్దరూ మొదట స్నేహితులే. ఒకసారి సుందరుడు పండితుణ్ణి చాలా పెద్ద మొత్తం అప్పు అడిగాడు. తన పేద స్థితిని పండితుడు లౌక్యంగా బయట పెట్టుకున్నాడు. కానీ సుందరుడు తనకు అవమానం జరిగింది అనుకుని పండితుడిపై కక్ష కట్టాడు. పండితుడిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో సుందరుడు ఒక గజదొంగను పట్టుకుని పండితుడి సొత్తంతా కాజేయమని వాణ్ణి అడిగాడు. గజదొంగ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఒక రాత్రి పండితుడు పడుకొని నిద్రపోబోతుండగా ఆయన భార్య, ఏమండి, అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కదా, మనకు తగిన సంబంధం చూసి త్వరలో పెళ్లి చెయ్యక ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని అడిగింది. తాము ఆర్థికంగా చితికిపోయిన సంగతి ఆమెకు కూడా తెలియదు. నువ్వన్నది నిజమే, కానీ అసలు సంగతి ఏమంటే నా దగ్గర డబ్బు లేదు. కొంతకాలంగా నేను ప్రతిష్ట కోసం పాకులాడుతూ మనకున్న తాహతును మించి ఖర్చు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితి ఏమంటే మన సంసారం జరగటానికి ఎక్కడి నుండి డబ్బు తేవాలో నాకే తెలియదు. పిల్ల పెళ్ళి ఏం పెట్టి చెయ్యను అని పండితుడు తన భార్యతో అన్నాడు. అయ్యో, ఎంత పాపిష్టి గతి దాపరించింది మనకు. ఇంతకాలం బతికి మనం దారిద్ర్యం వాత పడ్డామా అని పండితుడి భార్య శోకించింది. పండితుడికి కూడా దుఃఖం మాగలేదు. భార్యాభర్తల సంభాషణ అంతా గజదొంగ విన్నాడు. పండితుడి ఇల్లు దోచే ఉద్దేశంతో వాడు ఆ రాత్రే దొంగతనంగా లోపల చొరబడ్డాడు. తనకు అబద్ధాలు చెప్పి సుందరుడు పంపాడని వాడికి చాలా కోపం వచ్చింది. పండితుడు ఆయన భార్య నిద్రపోయిన దాకా వాడు పొంచి ఉండి తర్వాత చల్లగా బయటకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం సుందరుడు గజదొంగ కోసం చాలాసేపు చూశాడు. వాడు రాలేదు సరికదా, సుందరుడి ఇంటిని ఎవరో కొల్లగొట్టినట్టు తెలిసింది. ఇంట్లో ఒక్క నగ మిగలకుండా ఎవరో అంతా ఊడ్చేశారు. మర్నాడు నిద్రలేస్తూనే పండితుడి భార్య తన తల దగ్గర ఒక మూట ఉండడం చూసింది. విప్పు చూస్తే ఆ మూట నిండా బంగారు నగలు, వెండి నాణాలు ఉన్నాయి. దానితో పాటు ఒక కాగితం ముక్క మీద మీ కుమార్తె వివాహానికి గజదొంగ సమర్పించుకుంటున్న చిన్న కానుక అని రాసి ఉన్నది.